ఇక ఆ ఫోన్ మా అక్క ఇంటి దగ్గర ఒక పోలీస్ ఆయన ఉంటే ఆ ఫోన్ ఒకసారి కొద్ది లొకేషన్ చూడండి సార్, ఎక్కడ ఉన్నాడో చూడండి సార్ అంటే చూశాడు మేడం. చూసి తిరుపతిలో ఉన్నాడమ్మా అని చెప్పాడు. తిరుపతిలో ఉన్నాడు. అదే తిరుపతికి ఎందుకు వెళ్ళినానని ఇక నీకేమో దుబాయో బొంబాయో అని చెప్పినవాడు తిరుపతిలో మళ్ళీ దుకాణం స్టార్ట్ చేశాడు అని మేడం. నిన్ను ఇక సరే సైలెంట్గా ఫోన్ ఇక వాడికి ఏమో నేను ఇష్టం లేదనుకుంటా ఏమో అని మనసు ఇరగొట్టుకొని ఉన్నా మేడం. ఉంది ఇక మా అక్క నేను పప్పలేదో పగంతకు చేసుకుంటామంటే మళ్ళీ వీడియో కాల్ చేశాడు మేడం. వీడియో కాల్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటున్నాడు. నాకమ్మా ఏం మాట్లాడాలి నాకేం అర్థం కాలేదు మేడం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు మొహాన్ని పోసేస్తా దగ్గరుంటే, అసలు నువ్వు మాట్లాడక ఎందుకు చేస్తున్నావు, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నన్ను బతకనిస్తావా చచ్చిపోమంటావా అని తిట్టాను మేడం. తిడితే ఇక ఏం లేదు, ఇగో నీకు దండం పెడతాను, నువ్వు నాకు కావాలి, నేను మోసం చేయను, నేను పలానా దగ్గర ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు అడ్రస్ మొత్తం తెలుసు, కానీ నేను రాను, నాకు అవసరం లేదు నువ్వు అని అన్నాను మేడం. అంటే అంత స్ట్రాంగ్ గా ఉన్నదాన్ని ఎక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఆయన అటు ఇటు తిరిగి ఎప్పటికప్పుడు నీ వాల్యూ తెలుసుకొని వస్తాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? నాకు ఆయన కావాలని వచ్చావు. అంటే కొన్ని రోజులు స్ట్రాంగ్ గా ఉన్నావు కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఆయన గుర్తు వస్తున్నాడు మేడం. ఒంటరి జీవితం అన్నది భరించలేకపోతున్నాను మేడం. మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, ఉన్నారు సార్, ఎవరు అవుతారు సార్, ఎవరు కాదు సార్ ఈ రోజులల్లా. మరి ఇతను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినా లేదు సార్, వెళ్ళిపోయిన కొద్దిగా మీరు దయచేసి మీరు ఎలాగైనా చేయండి సార్. నువ్వే చెప్తున్నావు అంతకు ముందు వేరే సంబంధం ఉంది, మీ అక్కతో సంబంధం ఉందంటావు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉందంటావు, వస్తాడు వెళ్ళిపోతాడు, ఆటో తాకట్టు పెడతాడు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తాడు, ఇంకా ఆయనే కావాలంటే ఎట్లా? ఇప్పుడు ఆయన కావాలంటే ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ అయిపోతావా? ఆ అమ్మాయిని కూడా తెచ్చుకుంటే అట్లా కూడా అయ్యాను సార్. అట్లా కూడా ముగ్గురం కలిసి ఉంటున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా ఒకటే మేడం, నన్ను కొట్టి బయటకు వెళ్ళగొట్టారు మేడం. ఇంకా నీకు దండం పెడతా, నువ్వు నాకు కావాలి, నాకు ఇదేదో మాయో మంత్రం ఏదో చేసింది, నా వల్ల కావట్లేదు, నీ కాడికి వస్తున్నామో అట్లా అవుతుంది, ఆడిపోతే నీకు ఎట్లా అవుతుంది అంటే ఇద్దరు ఎవరినో కొన్ని అబ్బాయి ఇద్దరిని వదులుకోలేకపోతున్నాడు అని ఇద్దరిని ఎవరినో ఒకరిని డిసైడ్ అవ్వు, ఉన్నమాట చెప్పు, నాకు ఆబద్ధం చెప్తే నీకు తెలుసు, నాకు ఆబద్ధం చెప్తే బీపీ పెరిగిపోద్ది, నా వల్ల కాదయ్యా అని దండం దాన్ని పెడతంటే నీకు దండం పెడతా అబ్బాయి ఒక్కసారి క్షమించు, నేను తిరుపతిలో ఉన్నాను, అడ్రస్ మొత్తం రూమ్ నెంబర్ అంతా చూపించింది మేడం, ఫోన్ లొకేషన్ మొత్తం చూపిస్తే నేను చెప్పిన కూడా సరే అట్లా అంటే నీకు అడ్రస్ తెలుసా అంటున్నావు కదా, నువ్వు రా వచ్చి ఏమన్నాడు మేడం, నువ్వు రా తిరుపతికి వచ్చి ఏమన్నట్టుగానే నువ్వు ఫోన్ చెయ్యి నాకు, నేను ఎత్తుతాను దాని పక్కన, ఎందుకు ఫోన్ చేసాను అంటాను, అన్నాక ఏంది నువ్వు ఎక్కడనో తెలిసి నేను వస్తున్నాను ఇప్పుడు అని చెప్పు, నేను రమ్మని నేను అంటాను, వచ్చినాక మా వాళ్ళందరూ వస్తామని చెప్పు అన్నాడు మేడం. సరే అని నేను ఫోన్ చేసిన మేడం, బయలుదేరుతున్నాను, ఒక్కదనే వెళ్తున్నారు, మా అక్క కూడా ఎవరు చెప్పకుండా ఒక్కదనే బయలుదేరిన మేడం. వెళ్ళాను కరెక్ట్గా 1 గంట బస్సు ఎక్కాను మేడం, అక్కడికి వెళ్ళటానికి 3 అయింది మేడం, తెల్లగట్ల 3 అయింది. దిగినాక ఫోన్ చేశా, నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా నీ రూమ్ కాడిగా, నేను ఫోన్ చేసిన, వద్దు నేనే వస్తా, మీరు ఎక్కడున్నారంటే బస్ స్టాండ్ కాడ అని చెప్పిన మేడం, నేనే వస్తున్నాను చెప్పి వచ్చాడు మేడం, ఆటో ఎక్కువ వచ్చాడు, వచ్చి నన్ను తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్తే మధ్యలో ఏం చెప్తున్నా మేడం, నువ్వు వెళ్ళటం దాన్ని కొట్టు, దాన్ని కొట్టి నన్ను తీసుకెళ్ళిపో దాని కాడి నుంచి, నేను దాని దగ్గర ఉన్నాను, అది నాకు ఏదో చేసింది అని అన్నాడు మేడం. అని సరే అట్లనే చేసిన మేడం, వెళ్ళాను, అంతే చిన్నగా అంత నాకు అది కూడా సాటి ఆడదాన్ని నేను, అసలు నేను కొడితే మహం జగదు మేడం, అలా కొట్టిన అంత కోపం వచ్చింది, కానీ సాటి ఆడదాన్ని 2 దెబ్బలు కొట్టిన, పిల్లలు ఏడుస్తున్నారు అని 2 దెబ్బలు కొట్టి ఆయన ఉండను తను తీసుకెళ్ళిపోని చెప్పాడు. కానీ అమ్మ అక్కడ మేము డబ్బులు చాలా మరికి అప్పిచ్చాము, వాళ్ళు మా ఆయన వస్తూనే ఇస్తున్నా అంటున్నారు, నాకు వీడు వద్దు, నాకు అవసరం లేదు, ఆ డబ్బులన్నీ వసూలు చేసుకున్నాక వీడిని ఎక్కడికన్నా పోని, నాకు అవసరం లేదమ్మా, 2-3 రోజులు పంపించేస్తాను అని చెప్పేసి నేను ఆయన తీసుకుని వచ్చాను మేడం. వచ్చేసినాక ఇక అదేం చేసింది, సామాన్లన్నీ కట్టుకొని అక్కడ ఉన్నాయని అక్కడ కొద్దిగా అమ్మేసిందంట. అమ్మేసి అంటే వెళ్ళిపోయిందని నాకేం తెలియదు మేడం, వీడు చెప్పటం అని మా ఆయన తీసుకుని వచ్చేసిన మేడం. మా ఆయన తీసుకుని వచ్చేసి డైరెక్ట్ మా అక్క కాడికి వచ్చిన, మా అక్క కాడికి వచ్చి ఒక్క క్షణం కూడా నన్ను ఉంచలే మేడం, నన్ను ఒక్క క్షణం కూడా ఉంచుకుంటూ పోదాం, మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి మన బతుకు మనకి ఎవరొద్దు, పిల్లలొద్దు, ఎవరొద్దు, అందరితో ఒక లైఫ్ అయింది కదా అని నన్ను హడావుడికి అసలు బట్టలు కూడా తెచ్చుకోలేదు మేడం, హడావుడికి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేసాడు మేడం. మా అక్క వాళ్ళ కాడి నుంచి సార్, వరంగల్ నుంచి మేడం తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి తెల్లారిపోయింది, 2 రోజులు డ్యూటీ లేదని ఆఫీస్లో ఉన్నాం మేడం, 3 రోజులు డ్యూటీ దొరికింది మేడం. డ్యూటీలో ఎక్కాము, ఎక్కినాక 20 రోజులు పనిచేసాము మేడం ఇద్దరం కలిసి, అసలు హైదరాబాద్ నాకు తెలియదు మేడం. 20 రోజులు పనిచేసినాక మా మేడం అసలు బయటికి వెళ్ళే పర్మిషన్ కూడా లేదు, ఆఫీస్లో నుంచి పెరుగు పెడదామని చెప్పింది మేడం. పెరుగు పెడదామని చెప్తే ఆ పెరుగు పెట్టుకుని బయటికి వెళ్ళాడు మేడం. కథం బయటికి వెళ్ళిపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది. మేడం వెళ్ళిపోయాడు మేడం, ఎందుకు పంపించారు మేడం బయటకంటే, ఉండు సార్ అది ఎందుకు వెళ్తాడు వెళ్ళలే అని మా మేడం అంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు డౌట్ అయిపోయింది, వెళ్ళిపోయాడు మేడం లేడు మేడం అని.
అని ఇంకా మా సారు చేస్తే ఫోన్ రింగ్ అయిందంటే ఎత్తాడంట. అదేంటి సురేష్ ఎక్కడికి వెళ్ళావు మేడం పెరుగుతామంటే వెళ్ళామంటే మరి టైం ఇక్కడ అవుతుంది అన్నం పెట్టాలి పేషెంట్లు కానీ అంటే లేదు సార్ నేను దారిలో ఉన్నా వస్తున్నా సార్ అని చెప్పానండి మేడం. చెప్పినాక ఇంకా అన్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక అయిపోయింది, ఇక వెళ్ళిపోయాడు మేడం, వదిలేయండి నేను వెళ్ళిపోతాను మేడం, మా ఊరికి వెళ్ళిపోతాను, ఎందుకు వాడికి అంతే నన్ను ఆడుకుంటున్నాను నా జీవితంతో, నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికి 4th టైం నువ్వు చెప్పింది, వస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ నీకు అన్ని సార్లు మోసం చేస్తున్నా. నువ్వేమని స్టార్ట్ చేసావు తెలుసా, మా ఆయన చాలా మంచోడండి అని స్టార్ట్ చేసావు. సరే చెప్పమ్మా. అని వెళ్ళిపోతాను మేడం, నేను వెళ్ళిపోతాను మేడం అంటే వద్దు మీ ఆయన ఉంటే బతుకుతావా, మేము ఉన్నాము, వాళ్ళు చాలా మంచోడు మేడం. 4th టైం కూడా నీకు ఇంకా అవలా, ఇంకా ఉంది మంచోడే అని మేము ఉన్నాం కదా మేము మీ కాలు నొప్పి అంటున్నావు కదా, ఎంఆర్ఎఫ్ స్కానింగ్ కూడా తీపిచ్చాడు మేడం ఇక్కడ స్కానింగ్ స్కానింగ్ కూడా తీపిచ్చాడు, అన్ని చెకప్లు కూడా చేయించాడు, ఆపరేషన్ చేయాలన్నారు సార్, అన్నారు కొద్దిగా తక్కువలో పెట్టి చేపిద్దాం సార్ అని 4 రోజులు పని చేసుకోవడం అన్నాడు. ఓల్డ్ ఏజ్ సార్, ఈ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి సేవలు చేస్తారు సర్వీస్ ఈ టీవీ టవర్ సార్, మలకపేట టీవీ, ఇప్పుడు ఆయన టీవీ టవర్ మలకపేటలో అక్కడ ఉండే సార్ మేడం. ఇప్పుడు నేనేమో మారేడుపల్లిలో ఉన్నాను, అక్కడ పని చేసుకుంటాను. ఆయన ఇంకా వర్క్ చేస్తున్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. లేదు మేడం ఇప్పుడు నేను వెళ్ళిపోతాను మేడం, నేను ఉండను మేడం, మా మేడం చెప్తాను మేము ఉన్నాం సార్ చేసుకో, వాడు వెళ్ళిపోయింది కదా అన్నాడు మేడం. అంటే నేను సరే అని ఓహోతోటి 20 రోజులు పని చేసి ఇప్పుడు ఒక హాస్టల్లో నువ్వు ఆ అమ్మాయి మీ ఆయన ముగ్గురు కలిపి పని చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోయింది మనం యాస్ట్లో పనికి వచ్చినాక నాకు వెళ్ళిపోయినాక 3 రోజులు ఫోన్ చేస్తున్నాడు. ఓ మీ ఇద్దరు ఫస్ట్ ఒక హాస్టల్కి వచ్చి పని చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక ఆవిడేదో తీసుకురమ్మంటే హాస్టల్ ఓనర్ వెళ్ళినోడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలే, రాలేదు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే అని నేను వెళ్ళిపోతున్నా మేడం సార్ ఉండమన్నారు, ఉండు నువ్వు చేసుకో, ఆయన వెళ్ళిపోతే సరే మీ అవసరం వాళ్ళకు ఉంటది కాబట్టి గబుకుని వర్కర్స్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది. సరే నువ్వు ఉండమ్మా, ఆయన వెళ్ళిపోయాడు వస్తాడు మేము పట్టుకుంటామని ఏదో చెప్పారు నీకు, నువ్వు వర్క్ చేసుకుంటున్నా మేడం. తర్వాత 3 రోజులు ఫోన్ చేసిన మేడం ఆయన ఫోన్ చేసి నేను నా వల్ల కావట్లేదు, నేను ఆ ఊరికి వెళ్తున్నాను, ఆ అమ్మాయిని వదిలి ఉండలేకపోతున్నాడు మీ ఆయన, నేను ఆ ఊరికి వెళ్తున్నాను, ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను, నువ్వేమంటావు చెప్పు, మనం ముగ్గురం కలిసి ఉందామా, లేకపోతే మాత్రం నా మొహం కూడా నాకు ఇక లైఫ్ లాస్ట్ ఫోన్ రాదు, నా మొహం కనపడదు, ఏం కాబట్టి నేను ఇక్కడ ఏదో చేసుకుని చచ్చిపోతాను. నీకు ఒక అల్టిమేటం ఆర్డర్ ఇచ్చాడు, ఉంటే ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వేమంటావు చెప్పు అంటే నేనేం మా సార్కి మేడం చెప్పిన ఇట్లా అంటున్నాడు మేడం, సురేష్ ఫోన్ చేసాడు మేడం అంటే సరే ముందైతే రమ్మని సరోజా, నువ్వు రమ్మని చెప్పినాక ఇక్కడికి వచ్చినాక కౌన్సిలింగ్ ఇద్దాం వాళ్ళకి, నేను చేసే పని నేను చేస్తాను మా సార్ అన్నాడు మేడం. సరే ఏదో చేస్తారని ఆశతోటి సరే నువ్వు ఓముకు రయ్యా మన ఇద్దరం కలిసి వెళ్దాం కర్నూలుకి, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి తీసుకుని వద్దాం అమ్మాయిని అన్నాను మేడం. అని అంటే వద్దు నేను ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయాను, మళ్ళీ ఎందుకులే నేను వెళ్తా తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకొని రమ్మని చెప్పిన మేడం. వెళ్ళిపోయి వాళ్ళతో వాళ్ళంతా కూర్చున్నారంట, మాట్లాడారంట, మీ భార్య వస్తేనే పంపిస్తామని వాళ్ళు అంటున్నారంట. అంటే మా భార్య కూడా ఇష్టపడే పంపించిందండి, మా భార్యతో మాట్లాడానని ఫోన్ చేసి నాకు ఇచ్చారు వాళ్ళ వదినతో, అమ్మాయి వాళ్ళ వదినతో ఫోన్ చేస్తే, ఏమ్మా మరి మీ ఆయన వచ్చాడు ఇక్కడ మరి మా అమ్మాయిని కావాలంటుందంటే, చూసుకునేది ఆయన చేసేది ఆయన, నాదే ఉందమ్మా, నేను ఇవ్వాలంటే రేపు పోతే ఉంటే ఉంటా, నాదేం లేదు, మీకు ఇష్టమైతే అని మేము నమ్మకుండా పంపించండి అమ్మా, నాదేం లేదు మధ్యలో అంటే, అలా ఎందుకు అంటావు అక్కయ్య అని అక్క అంటున్నారు. ఎందుకు అంటావు అక్క, నువ్వు చెప్తేనంటే నీకు ఇష్టమైతే చెప్పు పంపిస్తాం, లేదా మేము పంపించాం, వచ్చి మీ ఆయన తీసుకెళ్ళిపో అంటున్నారు. అని అంటే నేను రానమ్మా, ఆయన పంపిస్తాను, అంత భరోసా అంత మంచి చెప్తున్నాడు కదా, పంపించండి, మేము ముగ్గురం కలిసే ఉంటాలే, ఏ ప్రాబ్లం ఉండదు మీ అమ్మాయికి, పంపించండి అని చెప్పిన మేడం. పంపించారు మేడం. లేకపోతే ఏమంటుందంటే, మీరు మా భార్య చెప్పిన కూడా మీరు పంపిపోతే నేను ఇక్కడ రైల్వే స్టేషన్ చచ్చిపోతాను, పట్టాల కింద చచ్చిపోతాను అని వాళ్ళు బెరుతున్నట్టు ఇక్కడ నాకు ఫోన్ చేస్తున్నాడు. సరే ఏం చేసుకుంటాడేమో రమ్మని చెప్పిన మేడం. అక్కడ ఉగాది పండుగ రోజు ఉన్నారు, తెల్లారు వచ్చారు మేడం. వచ్చినాక ఇక మంచిగా ఉన్నాం మేడం. అంటే ఇక వచ్చిన కాంచి కొద్దిగా రెండు నెలలు మంచిగా చూసుకుంటు మేడం నన్ను. ఆవిడ నువ్వు మీ ఆయన కలిపి 2 నెలలు బాగా ఉన్నారు మేడం. బాగా అంటే బాగలేము మేడం, నా బాధ నేను ఏడ్చుకుంటా, నేను పైకిగా అట్లా ఉంటున్నాను, వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకుంటున్నారు మేడం. నేను ఇక ఏం మాట్లాడలేదు అని సైలెంట్గా ఉన్నా మేడం. ఉంటే ముగ్గురు ఉండడానికి ఎంజాయ్ చేసి అంటే అకామిడేషన్ ఇస్తారా అక్కడ ఇచ్చాడు మేడం, సపోర్ట్ అంతా సారే ఇస్తున్నాడు మేడం. ఇప్పుడు వాడాను, అవును మేడం, ఎందుకంటే ఆయనకు వర్కర్స్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ముగ్గురు ఉంటే ఇంకా బెటర్, ఆయనకు పనులు కవర్ అవుతాయి అని. బయటకు వెళ్తే మేడం శాలరీలు ఎక్కువ మేడం, ఇక్కడ తక్కువ, అంత తక్కువ ఇప్పుడు వర్కర్స్ కూడా ఎవరు దొరకరు ఆయనకి అని మొత్తం సపోర్ట్ అంతా ఇస్తున్నాడు మేడం. అని ముగ్గురు మంచిగానే ఉన్నాం మేడం. ఆ అమ్మాయికి 2 పిల్లలు కాబట్టి నీకు 6,000 ఒక 7,000 ఇస్తానమ్మా,
మా ఇద్దరు చిరుకో 10,000 ఇచ్చేటోడు సార్ మేడం. సరే అని ఒప్పుకున్నాం. ఆ పిల్లగాళ్ళు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు మేడం. పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మంచిగా ఉన్నాం మేడం. చిన్న చిన్న గొడవలు పిల్లలు కూడా మీతో పాటే ఉండేవాళ్ళ? పిల్లగాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు మేడం. అని చిన్న చిన్న ప్రాబ్లం, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మేడం. మామూలుగా పొద్దాగా పని చేసుకుని ఏదో గొడవలు వస్తూ ఉంటే మాట్లాడుకుని మళ్ళీ సరదాగా మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాను. ఏం చెప్పాను, సార్ వచ్చేటోడు, మేడం వచ్చేటోడు, ఇలా ఉండడు అలా ఉండదు రోజు చెప్పి పోయేటోళ్ళు మేడం. ఒకరోజు ఏమైందో నాకు తెలియదు మేడం. మరి ఆమె ఏమన్నదో తెలియదు, మరి ఆయన ఏమనుకున్నదో నాకే తెలియదు మేడం. సడన్గా వర్క్ అంతా అయిపోయింది, 10 అవుతుంది మేడం. మార్నింగ్ 10 అవుతుంది. టిఫిన్ తినయ్యాను, ప్లేట్లో టిఫిన్ పెట్టినా. ఇక నా చేయబట్టుకుని ఏడుస్తుంది మేడం. మా ఆయన నన్ను క్షమించు, నేను చచ్చిపోతున్నా, నేను మందు తిన్నాను. ఎందుకు ఏం మరి నాకు తెలియదు మేడం. నేను తినేసాను ఆల్రెడీ, నన్ను బతికిచ్చాను. ఏడుస్తున్నాడు. ఏం తిన్నావు అంటే ఇగో నేను పలానా మంది తిన్నా అని చెప్తున్నాడు. సరే మా మేడంకి ఫోన్ చేస్తే మీరు బలేటోళ్ళు ఎక్కడ దాపిచ్చారు, మాకు ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన్ని అని అంటే పక్కన ఒక ఆయన 5,000 ఇచ్చాడు మేడం. ఇస్తే ఎమర్జెన్సీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. ఆల్రెడీ చింతపండు ఆయన చెప్పినమ్మంటే చింతపండు బిసికి ఒక ఇంత గిన్నెలు 2-3 గిన్నెలు తాపిచ్చాను మేడం. నోట్లో గొంతు చేయి పెట్టి తాపిచ్చాను. కక్కాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. వాళ్ళు ముక్కులో పైపు గిట్టు పెట్టి కొద్దిగా ఉన్నది కక్కిచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఐసీలో పెట్టాలమ్మా, 25,000 అడ్వాన్స్ కట్టు, మనిషికి బాడీ మొత్తం పెరిగిపోయిందని అంటున్నారు. నేను అదేమాట మా సారు చెప్పిన, ఇదంతా ఉట్టు మాటలమ్మా, వద్దు, నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిపో, అక్కడ మొత్తం ఫ్రీగా జరుగుతుంది, నీకు డబ్బులు ఏం కావు. మీ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేస్తే నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి కక్కిచ్చి బతికిచ్చు. 3 రోజులు అక్కడే ఉన్నాం మేడం. కట్టుకున్న బట్టలతో కాలు ప్రాబ్లం అని కూడా కుంటుకుండా వేసుకుంటా అటు తిప్పుతురుగా మేడం. చెకప్లు గట్ట మొత్తం తిరుక్కుంటున్నాం మేడం. 3 రోజులు తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చినాక ఇక స్నానం చేయమని ఆయనకి వేడి నీళ్ళు పెట్టాను మేడం. నువ్వు హాస్పిటల్ అక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నంత వరకు ఈ అమ్మాయి ఉందా హాస్టల్? ఉంది మేడం, ఇక్కడే ఉంది. ఆమె వెళ్ళిపోతుందంటే సార్ అని ఏమో ఉండమని చెప్పారంట. వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోదులే ఉండమని చెప్పారంట. ఉన్నాం మేడం. వచ్చినాక మళ్ళీ ఏమైందో నాకు తెలియదు మేడం. ఇంకా వచ్చినాక 3 రోజులు స్నానం చేయలేదు. నేను స్నానానికి వెళ్ళిపోయాను మేడం. ఆయన కూడా పెట్టాను. స్నానం చేస్తే ఆయన చేసినాక నేను వెళ్ళాను మేడం. వెళ్ళినాక మరి ఏమైందో తెలియదు. మరి ఆ అమ్మాయి కాడికి వెళ్ళి ఏం మాట్లాడో తెలియదు. కానీ మా సారు నేను స్నానానికి వెళ్ళి రాగానే మా ఆయన్ని, సరోజ మీ ఆయన్ని పిలువ అన్నాడు మేడం. పిలిచాను మేడం. పిలవంగానే పోయి లేచి కూర్చున్నోడు లేచిపోయి కొడుతూనే ఉండే మేడం మా ఆయన్ని చెంపదెబ్బలు. ఎట్నే పట్టుకున్నా, ఏంటి సార్ ఎందుకు కొడుతున్నారు, ఏం చేశాడు చెప్పండి సార్ అని గట్టిగా పట్టుకున్నా. నీకు తెలియదు ఉండు, నువ్వు ఇంకా పిచ్చిమాలకు ఎందుకు నమ్ముతున్నావు, ఊరుకున్నది అని అంటే ఏం సార్ ఏం చేయలేదు. మళ్ళీ ఇంత జరిగినా కూడా అమ్మాయి కడిపోయి నువ్వు ఆ అమ్మాయిని అంటే పంపించేద్దాం ఐడియాలో మా సార్ ఉన్నారు, పంపించేద్దామని. నువ్వు మాత్రం నాకు తెలియకుండా గేట్ అడుగు బయట. మరి మీ సార్ నీకు ఫేవర్ గానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అదే మేడం, మీ ఇద్దరిని కలపాలి, ఆ అమ్మాయిని కట్ చేయాలనే మీ సార్ అనుకుంటున్నారు. అన్నాక ఆ అమ్మాయి బయటకు వెళ్తే మాత్రం నేను సచ్చి మళ్ళీ నీకు ఇంకా గత్తలు చెప్తున్నాను అన్నాడంట మేడమేనా. ఆ కోపం వచ్చి సార్ కొట్టిండంట. సరే నేను అడ్డుపడ్డా, సార్ని ఆఫీస్ని మేడం. ఆఫీస్ నాకు అయిపోయింది మేడం. ఇక ఏమైందో ఏమో నాకు తెలియదు మేడం. సడన్ గా సారు మేడం వాళ్ళకేసి ప్లేట్ మార్చేశారు మేడం. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, నువ్వు దొబ్బే అన్నట్టు మాట్లాడారు. అట్లనే మాట్లాడుతున్నారు మేడం. అంత వచ్చేదంతా నీకోసం వస్తుంది, నీ గురించి వస్తుంది గొడవ, నువ్వు ఉంటే ఊకు మాట కాడితే మేడం ఆ సార్ ఫుల్ తాగొస్తాడు మేడం. గలీజు మాటలు తిడతాడు. వాళ్ళ గురించి వద్దులేమ్మా, బాగుండదు అని. సరే మేడం, వాళ్ళ సపోర్ట్ అంతా వాళ్ళకేసే ఉంది మేడం. నాకు అక్కడ ఎవ్వరు లేరు మేడం. ఏం చేయాలి అప్పటిదాకా నీకు సపోర్ట్ చేసిన మేము ఆనరు ఫ్లేట్ ఫిరాయించి వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అప్పటికి 9 నెలలు చేసిన మేడం. 9 నెలల జీతం కూడా నేను తీసుకోలేను మేడం. డబ్బులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, మా సార్ దగ్గర. అట్టనే ఉన్నా. తీసుకోలేదా మేడం? ఇప్పటికీ తీసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ కి ఆయనే ఫోన్ పే చేయించింది మేడం. తెలియదు, నాకు తెలియట్లేదు అని మేడం. అట్లనే ఉన్నాం మేడం. ఇక ఏమైంది ఏమో తెలియదు మేడం. మా సారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఆయన ఫుల్ తాగొచ్చి గలీజు మాటలు మేడం, చెప్పకూడదు కానీ. వాడి వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? ఆయన వయసు ఎంత? ఆయన బాగానే ఉంటాడు మేడం, కానీ బక్కగా ఉంటాడు. అదే ఎంత ఉంటది సుమారు? ఉంటది మేడం 40-45 ఉంటాయి. నీ వయసు? నాకు 40 ఉంటుంది. నాకు 40 మేడం. ఆయన వయసు ఎక్కడ, ఈ వయసు నీ తోడంతా లేడు వాడు నీకు కావాలనే. నేనేమన్నా మేడం, మీరు ఆయన ఏమన్నా ముగ్గురు మీరు సపరేట్ వచ్చిన కాంచి ఓములు పని చేయని కాంచి మా ఆయన నేను ఈ ఆఫీస్ రూమ్లో పడుకుంటాం మేడం. మా ఎదురుగా అట్లా పడుకునేదామా. అట్లా మేము అసలు ఏ తప్పు లేకుండా అట్లా పడుకుంటాం మేడం. మా ఆయన పక్కన ఉంటే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే రాదు సార్. నన్ను అన్నారు సార్, మీరు ముగ్గురు సపరేట్ ఎక్కడెక్కడ పడుకోండి అని అన్నారు. అని నేను మా భర్త పక్కన పడుకోండి సార్, నాకు నిద్ర రాదని చెప్పిన. ఆ మాటకి వీళ్ళు ఏమంటున్నారు, భర్త పక్కన పడుకుంటే నిద్ర వస్తుంది అంటే ఈ పతిభర్తకి, ఇది ఇంతవరకు ఎవరికాడ పడుకోలేదంట, అది దాని గలీజు మాట్లాడి నీకు అంతకీ ఇదైతే మా ఇద్దరు అక్కడ పడుకుందో రావని అడుగుతున్నాడు సార్ మేడం. ఆ సారు వాళ్ళ ఫ్రెండు అని ఇట్లా బాటిల్ ఉంటుంది మేడం. ఆ బాటిల్ తీసుకొని ఇస్త్రీ కొడితే చెయ్యి ఇట్లా వంగిపోయి 3 రోజులు అసలు నరకంగా అనిపించింది మేడం, ఏడ్చుకుంటా. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? తెలియదు మేడం, గలీజు మాటలు. మీ పర్సనల్ విషయం,
ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా, పెద్ద మనిషి తరహాలో సాల్వ్ చేయాలి, వాళ్ళకి నచ్చకపోతే మీ క్యారెక్టర్లో మీ బిహేవియర్లో వెళ్ళిపోమని చెప్పాలి. అది నీ అన్న మేడం వచ్చి నన్నే మాటకొచ్చి నన్నే వెళ్ళిపోమంటున్నాడు సార్. నీ ఒకటే మాట సార్, మేమిద్దరం కలిసి వచ్చాం, పంపిస్తే మమ్మల్ని ముగ్గురిని పంపించేయండి, లేదా ముగ్గురిని ఉంచుకోండి, వాళ్ళు ఉంచుకొని నన్ను పంపించడం కారణం ఏమి, నా పక్కన తప్పు చూపించండి. అసలు మీ ఆయన లేనప్పుడు కూడా నువ్వు అక్కడ పని చేసావు కదా. ఆ విశ్వాసం కూడా లేదు మేడం వాళ్ళకి. అని 15 మంది ఉంటాం, 25 మంది పేషెంట్లు మేడం, వాళ్ళందరికీ వండి పెట్టుడు, నేను డైపర్లు మార్చు అన్నీ చేసినా మేడం. అని బాగా పంపిస్తే ముగ్గురు పంపించండి, నన్ను ఒక్కదాన్ని ఎందుకు పంపి నేను ఛాన్సులు అడిగాను మేడం. అడిగితే ఇక ఒకరోజు నాకు ప్రాణం విసుకుపోయింది మేడం. విసుకుపోయి ఆయన అయితే పాయిజన్ తినేసి హాస్పిటల్ పాలు అయితే 3 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన. నేను తింటాను ఓల్డ్ తింటానని ప్యాకెట్ తెచ్చుకున్నా మేడం. తెచ్చుకున్నందుకు మా ఆయన ఫోన్ చేసి సార్ ఆమె అది తెచ్చుకుని తినేస్తుందంట, చచ్చిపోద్దంట ఫోన్ చేసి చెప్పిండు మేడం సార్కి. ఆ సారు భార్య వచ్చి మేడం ఇద్దరు గలీజు మాటలు తిట్టేసి నువ్వు అసలు వెళ్ళిపో అసలు అన్నం పెట్టేటయ్యా, నువ్వు అన్నం పెట్టద్దు ఏం పడుతుంది, ముందు వెళ్ళిపో బయటకు బయట నెట్టేశారు మేడం. ఇట్లా ముందు రూమ్ ఉంటే కాబట్టి బయట నెట్టేశారు, చుట్టూ పారి కూడా గేట్ ఉంటుంది, బయట నెట్టేసి నన్ను లోనకి రానివ్వట్లేదు మేడం. ఇక ఎన్ని వాళ్ళు అవమానాలు చేసినా మేడం, ఎంత టార్చర్ పెట్టినా కానీ నా భర్త నాకే కావాలని అన్నిటికీ బాధించుకొని ఆయన దగ్గరే ఉండాలనుకో. ఎందుకంటే మనం సామాన్య బతుకున్నా ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేసిన వాటితోటి ఇక నాకు ఆ జీవితం అనుకోని మేడం ఉందామని డిసైడ్ అయిపోయి ఇక ఎన్ని అవమానాలు చేసినా అక్కడే ఉంటున్నా మేడం. ఇక నన్ను బయటికి వెళ్ళగొట్టారు, అసలు రానివ్వట్లేదు మేడం. నేను ఏం చేయాలి దేవుడు, నేను ఎవరు చెప్పుకోవాలి, మా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నాను. నువ్వు చెప్పమ్మా మరి, నువ్వు రమ్మంటే మాత్రం మేము అందరం వస్తాం మరి మాట్లాడతాం అంటున్నారు. వాళ్ళందరూ రావాలంటే డబ్బులు నాకు ఉన్నాయి. చాలా చికాకైంది, గలీజుగా అయింది ఇక్కడ హోమ్ లో. అందరూ ఎప్పుడు వచ్చేసావమ్మా హోమ్ నుంచి బయటకి? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలలు. మరి ఇప్పుడు ఇంకేమైనా పని చేస్తున్నావా? మా ఆయనే కావాలని ప్రదక్షిణాలు చేస్తున్నావా? లేదు మేడం, 4 నెలలు అక్క దగ్గర ఉన్నా మేడం. అక్క ప్రాబ్లం ఉంటే వచ్చి పనిలో జాయిన్ అయ్యింది మేడం, పనిలో చేసుకుంటున్నా అని మేడం పంపించి ఎలగొట్టేశారు. మరి నేనేం చేయలేదు. మాకు పెద్దమ్మ కొడుకు అని ఒక మా అన్నయ్య ఉన్నాడు మేడం, మాకు అందరిలో ఆయన ఒక పెద్దగా ఉంటాడు. ఆయన పోయి జరిగిన విషయం అని చెప్పిన, అన్నా నన్ను దండం పెడతాన్నా, నాకు కొద్దిగా హెల్ప్ చేయన్నా, నీ చెల్లిని కాకపోయినా కానీ నాకు ఎంత కష్టం ఉందన్నా అని బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన మేడం. చేస్తే ఏమైందమ్మా అంటే నన్ను బయటికి వెళ్ళి కొట్టారన్నా, నన్ను లోనకు రానిట్లేదు, గలీజు మాటలు తిడుతున్నారన్నా, కొట్టారన్నా అని కూడా చెప్పిన. సరే అమ్మ నేను వస్తాను, ఇక వస్తాను చెప్తాను ఆయన చెప్పబట్టి 1-2 నెలలు అయిపోతుంది మేడం, రావట్లేదు. సరే అని ఇంక మరొక రోజు చేసి అన్నా నీకు దండం పెడుతుంది, చేస్తావా చేయవా, లేకపోతే నేను చూసుకుంటాను అన్నానంటే సపోర్ట్ నువ్వు వచ్చేయమ్మా, అక్కడి నుంచి వచ్చి అందరం కలిసి పోదామని చెప్పాడు మేడం. వచ్చా నేను మా సార్కి వచ్చాడు, సార్ నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోవడం మాకు కావాలి అని చెప్పేసి నాకు డబ్బులు ఇవ్వండి సార్ ఖర్చు కంటే 1000 రూపాయలు ఇచ్చాడు మేడం.